హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. మా పాప అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిందనమాట. అదే పల్లెటూరులో ఉంటే హాయిగా బైక్ ఎక్కెళ్తారు కదా! 1 ఇయర్ బిలో ఉన్న పిల్లల్ని కూడా సరదాగా అలా బైక్ ఎక్కించుకొని తిప్పుతూనే ఉంటారనమాట. తిననైతే మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఊరికే అలా కూర్చోబెట్టాం అంతే. ఫ్రైడే రోజు మార్నింగ్ ఊరికే చూద్దాము అసలు ఏడ్చిద్దా లేదా అని చెప్పి. ఇంకా ఫ్రైడే రోజు నైట్ కూడా బయటికెళ్ళామనమాట. ఫస్ట్ టైం బైక్ మీద కూర్చున్నా కూడా అంతేం భయపడలేదు. ఒకరోజు ఊర్లో ట్రై చేశామనమాట పల్లెటూరులో. ట్రై చేస్తే అసలెందుకో తెగ ఏడ్చింది మా మావయ్య అలా తీసుకెళ్తే. సో, అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి మేమేం ట్రై చేయలేదు. అండ్ అది కాక ఇక్కడ వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా! ఎక్కువ అలవాటు చేశామంటే ఇంక అంతే సంగతులు. బయటికి తీసుకెళ్ళి ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు. అందుకని మేము అసలేం అలవాటు చేయను. నేను ఫస్ట్ సాధ్వికి ఎప్పుడైనా సరే ఏది త్వరగా అలవాటు చేయను. ఎందుకంటే తర్వాత మనల్ని బాగా గొడవ చేస్తారు. కావాలి, కావాలి అని చెప్పి. నాకదొక భయం ఉంది. ముందు మనం అలవాటు చేసి తర్వాత ఎందుకు వాళ్ళని ఏడిపించాలి అని సైలెంట్‌గా ఉండిపోతాం. ఇప్పుడే అనమాట ఫస్ట్ టైమ్ ఒకసారి అలా వెళ్ళి ఇలా వచ్చాము అంతే. అక్కడే లోపలే తిరిగాము. ఇంకా ఫ్రైడే నైట్ అయితే బీచ్‌కెళ్ళిపోయాము. అక్కడ ఎవరిదో బర్త్‌డే జరుగుతుందనమాట. మా పాప కూడా చప్పట్లు కొడుతూ ఉంది. అది నేను క్యాప్చర్ చేద్దాం అనేటప్పటికి క్లాప్స్ కొట్టడం ఆపేసిందనమాట. బీచ్ అయితే నైట్ టైమ్ అసలు ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే అంత ప్లెజెంట్‌గా ఉంది. వచ్చే పోయేవాళ్ళు కూడా ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయంటే అంత క్లియర్‌గా వినిపిస్తున్నాయి. మా సాధ్వినైతే ఫస్ట్ టైమ్ అలా తాకిచ్చాము అంతే వాటర్‌ని. జస్ట్ అసలు భలే భయపడిపోయింది. పిల్లల్ని కొంచెం చూడండి, ఖచ్చితంగా భయపడతారు. ఫస్ట్ టైమ్ అలా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి అలా కాళ్ళు కింద పెట్టిస్తే ఎందుకో తెలీదు బీచ్ బాగా వెనక్కెళ్తున్నట్టు అనిపిస్తుందనమాట. బ్లాక్‌గా అనిపిస్తుంది. అది కూడా ఎక్కువ శాండ్ కూడా బ్లాక్ అనిపిస్తుందనమాట ఆర్‌కే బీచ్‌లో. ఎందుకనేది మనకి తెలీదు. ఈ మధ్య ఆల్రెడీ సముద్రంలో ఏదేదో జరుగుతుందనే టాక్ వచ్చింది గదా! మేబీ ఇక్కడ కూడా అదేనేమో మనకైతే తెలీదు. అంతకుముందు కూడా ఒకసారి ఆర్‌కే బీచ్ వెనక్కెళ్ళింది కొంచెం. మళ్ళీ ముందుకొచ్చింది. అదేంటో తెలీదు, నార్మల్‌గా వచ్చిందన్నారు. అసలు నైట్ టైమ్ అయితే లవర్సు, ఫ్యామిలీస్ అక్కడక్కడ ఫ్యామిలీస్, అక్కడక్కడ లవర్స్‌తో బీచ్ అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. నైట్ 9 లోపు 8:30 లోపు అయితే అందరూ ఉంటారనమాట. ఎక్కువగా ఉంటది క్రౌడ్ గూడా. అసలు 8:30, 9 తర్వాత మేమెళ్ళింది 9:30 తర్వాత అనమాట. క్రౌడ్ ఎవ్వరు లేరు. ఫ్యామిలీసే పిల్లల్ని తీసుకొనొచ్చారనమాట. మా పాప అయితే వాళ్ళ పాపతోటి బాగా ఆడుకుంటుంది. చిన్న పిల్లలకి అసలు చిన్న పిల్లలుంటే అసలెంత క్యూట్‌గా ఆడుకుంటారో తెలుసా! వాళ్ళతో కలిసి చాలా ఆడుకుంటారు. తనకైతే 10 మంత్స్ అంట పాపకి. అసలెంత ఆడుకుంటుందో. మా పాప కూడా వాళ్ళతోటి కలిసి ఆడుకుందనమాట. మనం ఎప్పుడైనా సరే బీచ్‌లో గమనిస్తే అసలు భలే చిన్న చిన్న ఏజ్ నుంచి పెద్ద పెద్ద ఏజ్ దాకా అంటే ఎంతో చూడాల్సిన వాళ్ళు, ఎంతో చూసిన వాళ్ళు అందరూ ఉంటారు బీచ్‌లో. ఎంతో చూడాల్సిన వాళ్ళు, ఎంతో చూసిన వాళ్ళకి ఫోటోస్ తీస్తూ ఉంటారు. కాలాన్ని ఎంతో చూసిన వాళ్ళకి ఫోటోస్ తీస్తూ ఉంటారు. ఎన్నో అనుభవాలతో వస్తూ ఉంటారు కదా బీచ్‌కి. కొంతమంది ఎన్ని కష్టాలున్నా సరే అలా సరదాగా కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఎన్ని కష్టాలైనా సరే మర్చిపోవచ్చు. నాకు కూడా చాలా సార్లు అనిపిస్తూ ఉంటదనమాట. అలా బీచ్‌కెళ్ళినప్పుడు ఫ్యామిలీస్‌ని చూస్తూ ఉంటే ఎవరెవరికైనా సరే ఎన్నో కష్టాలుంటాయి. వాటన్నిటిని మర్చిపోయి అలా సరదాగా టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంకా బీచ్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాను. నేనేదో షూట్ జరుగుతూ ఉందనమాట వైజాగ్‌లో. నేనైతే ఏం వీడియో క్యాప్చర్ చేయలేదు, సారీ. ఇంకా నిన్నైతే మూవీకెళ్ళిపోయామనమాట. నైట్ సాటర్‌డే నైటు 'చావా' మూవీకి. నాకైతే బావుందనిపిచ్చింది. అండ్ కొన్ని కొన్ని సార్లయితే భయం గూడా వేసింది లాస్ట్‌లో. మీకెలా అనిపిచ్చిందో ఏంటో కూడా కామెంట్ చేయండి. నేను నిన్న నైట్ అయితే ఒక యూట్యూబర్‌ని చూసాను. వెళ్దాం అనుకున్న దగ్గరికి. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఒక యూట్యూబర్‌ని లైవ్‌లో చూడటం. ఇంతబట్టి ఎప్పుడు చూడలేదు నేను కూడా. వెళ్దాం అనుకున్నా, కానీ వాళ్ళేమనుకుంటారో ఏమో! వాళ్ళేమన్నా నాకు తెలియలేదు నిజం చెప్పాలంటే. ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారో, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంటది గదా! సో, అలా వెళ్లి పలకరిస్తే ఏమనుకుంటారని నాకనిపిచ్చింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మధ్యలో అయితే మా బుడ్డది చూడండి బయటకొచ్చేసేసా అనమాట. తర్వాత మళ్ళీ వెళ్లి సినిమా చూసా, నిద్రపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.